హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. నేనైతే బండి మీద అమ్మే మిర్చి బజ్జీలు అయితే చిట్టి చిట్టి బజ్జీలు ఇవాళ చేస్తున్నాను. అందుకోసం నేనైతే ఒక కప్పు శనగపిండిని అయితే తీసుకున్నాను. ఇందులో కొద్దిగా బియ్యం పిండి కూడా వేసుకోవాలి. అందులోకి కట్ చేసినవి 3 ఆనియన్స్, ఒక 10 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా ఆ పిండిలో వేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని పిండిలో వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా వంట సోడా, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, అలాగే పిండికి సరిపడ సాల్టు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ చేతి పట్టి బజ్జీ పిండిలా కలుపుకోవాలి. చూడండి, ఇలా బజ్జీ పిండిలా చేతి పట్టి కలిపేసుకోవాలి. ఇప్పుడు నేనైతే బజ్జీ పిండి అంతా కలిపేసుకున్నాను. దీనిని ఒక 5 నిమిషాలు అయితే పిండిని నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు పిండి కూడా నానిపోయిందండి. ఇప్పుడు బజ్జీలు వేసుకుందాము. చూడండి, నేనైతే చేతి పట్టి ఇలా చిట్టి చిట్టి బజ్జీలు వేస్తున్నాను. ఇలా బజ్జీలు అయితే వేసుకోవాలి. ఈ బజ్జీలల్లో ఎక్కువ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉంటేనే బాగుంటాయి. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత చక్కగా కమ్మగా కూడా ఉంటాయండి. చూడండి, చక్కగా బజ్జీలు అయితే కాలుతున్నాయండి. రెడ్ కలర్ వచ్చే వరకు 2 వైపులా బజ్జీల్ని కాల్చుకోవాలి. స్టవ్ అన్నది సన్నగా పెట్టుకొని బజ్జీలు కాల్చుకుంటే లోపలిదాకా ఉడుకుతుందండి బజ్జీ. చూడండి, బజ్జీలు అయితే 2 వైపులా చక్కగా కాలినాయి. ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇలా ప్లేట్లోకి అయితే అన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు మరికొన్ని బజ్జీలు వేసుకుందాము. ఇలానే చిన్నగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ బజ్జీని కూడా 2 వైపులా చక్కగా కాల్చుకుందాము. ఇప్పుడు ఈ బజ్జీలు కూడా 2 వైపులా చక్కగా కాలిపోయినాయండి. ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము. చూడండి, రెడీ అయిపోయినాయి. బండి మీద అమ్మే చిట్టి చిట్టి బజ్జీలు ఎంత చక్కగా కాలిపోయినాయో. చూడండి, లోపల కూడా పిండి లేకుండా చక్కగా కాలినాయండి. మీకు కూడా నచ్చితే ఇలా మీరు కూడా ఇటువంటి బజ్జీలు చేసుకొని తినండి. సరే, మా వీడియోలు నచ్చితే లైక్ కొట్టండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, బాయ్.